క్రియాయోగము అనగా ఏదో కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన జరిగేటువంటి ఒక ప్రాణ ప్రక్రియ, యోగ ప్రక్రియ, సనాతనమైనటువంటి యోగ సాంప్రదాయం. ఈ ప్రాణశక్తిని తన వశం చేసుకోవడం అంటే ఇలా ఆత్మానాత్మ వివేకముతో నీకు ఏమి కనిపించినా, ఏమి వినిపించినా, ఏమి అనిపించినా ఎవరికి తెలియబడుతున్నది? నాకే తెలియబడుతున్నది. వాటన్నిటినీ దృశ్యాన్ని తెలుసుకునేటప్పుడేమో నాకు దృక్ అని పేరు, అనాత్మను తెలుసుకునేటప్పుడేమో నాకు ఆత్మని పేరు. ఏదేదైతే మనకు తెలియబడతా ఉందో, కనపడతా ఉందో అది ఆత్మ కాదు. ఏమేమి తెలియబడుతున్నాయి మనకు? భూమి దగ్గర నుండి, వాయువు దగ్గర నుండి, మరి అగ్ని దగ్గర నుండి ఆకాశం వరకు అన్నీ తెలియబడుతున్నాయి. తెలియబడేదేమీ ఆత్మ కాదని కండిషన్, తెలియబడేదేమీ ఆత్మ కాదని సిద్ధాంతం. మరి వాటిని తెలుసుకుంటూ ఉంది చూడండి, జ్ఞాన రూపంలో, దృక్కు రూపంలో. అది మన యొక్క స్వరూపం. తెలియబడేదేమో దృశ్యమని, దాన్ని తెలుసుకుంటున్నదేమో దృక్కని. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. మద్గురుదేవులు పరమపూజ్య శ్రీ శ్రీ విద్యాప్రకాశానంద గిరిస్వాముల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆరాధ్యులు మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి పాదపద్మములకు శిరష్టాంగ దండ ప్రమాణములు ఆచరిస్తూ, ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి ఆశ్రమమునందు ఆధ్యాత్మిక ప్రవచనములు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఆత్మానాత్మ వివేకము, యోగా అభ్యాసము, క్రియాయోగము, హఠయోగము, మంత్రయోగము, లయయోగము, రాజయోగము అన్నటువంటి అంశాలపైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రవచనాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు క్రియాయోగం, ఈ క్రియాయోగము అనేటువంటిది మహావతార బాబాజీ వారు లాహిరి మహాశైలుకు, లాహిరి మహాశైలు యుక్తేశ్వరగిరికి, యుక్తేశ్వరగిరి స్వామివారు పరమహంస యోగానంద స్వామీజీకి అలా పరంపరగా నడుస్తూ ఉన్నటువంటి ఒక అమూల్యమైనటువంటి యోగ సాధన, క్రియాయోగ అభ్యాసం. ఇది మరి గడిచిన కాలంలో క్రీస్తుకు పూర్వము పతంజలి మహర్షి ఇంకా ఉండబడినటువంటి సనాతనంగా యోగాభ్యాసాలు ఎందరో, సదాశివ బ్రహ్మేంద్ర స్వాములు వారు, ఇటువంటి వాళ్ళంతా కూడా చక్కగా యోగ మార్గాన్ని, ఇటు యోగ మార్గాన్ని అభ్యసించి ఇటు జ్ఞాన మార్గముతో సమన్వయ పొంది చక్కగా యోగాన్ని జ్ఞానాన్ని సమన్వయపరచి జిజ్ఞాసులుగా ఉన్నటువంటి వారికి మార్గదర్శకులయ్యారు. అందులో భాగంగా గడిచిన కాలంలో మరి లాహిరి మహాశైలు గృహస్థుడుగా ఉంటూనే మరి అరణ్యాలలో తపస్సు చేసినటువంటి మునీశ్వరులతో సమానంగా మరి ఈ రాజయోగం అనేటువంటి క్రియాయోగాన్ని చక్కగా ఆచరణ యోగ్యంగా ఆచరించి అణిమాది అష్టసిద్ధులను, బ్రహ్మజ్ఞానాన్ని కూడా పొందగలిగారు. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, ఈ క్రియాయోగమే ఎందుకు మనం చేయాలి, ఇంకా వేరే యోగాలు చేయకూడదా అంటే, ఇంతకు పూర్వం ఎందరో మహాత్ములు క్రియాయోగం లాంటి యోగాలను ఎన్నో అభ్యసించి జ్ఞానాన్ని పొందగలిగారు. అయితే అవన్నీ కూడా కఠినతర సాధనములు. ఒక హఠయోగం కానివ్వండి, మంత్రయోగం కానివ్వండి, ఆ ఆచార్యులు వారు హఠయోగాన్ని చేసినటువంటి ఆచార్యులైతేనేమి, ఆ గురువులు వాటికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేశారు. ఆ నియమ నిబంధనలు అన్నీ కూడా కొంచెము కష్టతరంగా ఉంటాయి. అయితే క్రియాయోగం అలాంటిది కాదు.
ఉచ్ఛ్వాస నిశ్వాసలతో క్రమంగా ప్రాణశక్తిని పైకి లాక్కోవడం. అంటే మూలాధార చక్రము నుండి అపాన వాయువును మెల్లగా పైకి తీసుకొచ్చి ప్రాణవాయువులో కలిపితే అదే యోగం. మన మహనీయులు చెబుతున్నారు కదా, కింద నడిచేటువంటి అపానవాయువును, పైన నడిచేటువంటి ప్రాణవాయువును, ఈ రెండింటినీ ఏకం చేయడం జరుగుతుంది క్రియాయోగంలో. నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలతో సాగుతున్నటువంటి అందులో ఒక బీజాక్షరాన్ని ఇచ్చి చక్కగా ఎన్నెముక ద్వారా నెమ్మదిగా భావనాశక్తితో పైకి తీసుకెళ్ళి భ్రూమధ్యంలో ఆపమంటారు. ఆపినప్పుడు సాధకుడికి తెలియకుండానే ప్రాణములో అపానాన్ని, అపానములో ప్రాణాన్ని కలపడం జరుగుతుంది. ఈ కలపడాన్నే మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ప్రాణాన్ని అపానములోను, అపానాన్ని ప్రాణములోను కలపడమే యోగమని కూడా గీతాచార్యుడు మనకు సెలవిచ్చారు. ప్రియాత్మ బంధువులారా, గడిచిన కాలంలో ఎన్నో యోగాలు ఉన్నప్పటికీ కూడా రాజు వంటిది, చాలా సూక్ష్మమైనటువంటిది, లోపల ఎన్నెముకలో సుషుమ్నాలో నడిచేటువంటి ప్రాణ ప్రక్రియ కాబట్టి ఇది చాలా రహస్యమైనటువంటిది. ఈ క్రియాయోగాన్ని చేసినటువంటి వాళ్ళందరూ కూడా మంచి అద్భుతమైనటువంటి అనుభవాలను పొందగలుగుతున్నారు. ఈరోజు యావత్ భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ క్రియాయోగం ప్రచారంలో ఉన్నది. క్రియాయోగం అనగా ఏదో కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసలపైన జరిగేటువంటి ఒక ప్రాణ ప్రక్రియ, యోగ ప్రక్రియ, సనాతనమైనటువంటి యోగ సాంప్రదాయం. ఈ ప్రాణశక్తిని తన వశం చేసుకోవడం అంటే, ప్రాణశక్తిని వశం చేసుకోవడం అంటే ఇక్కడ ఆ ప్రాణాన్ని ఎక్కడైతే మనం భావిస్తామో, ఇప్పుడు చూడండి, మన దృష్టిని భ్రూమధ్యమును పెట్టినప్పుడు ప్రాణం అక్కడికి ఎగబాకుతుంది, ప్రాణశక్తి అక్కడ ఉంటుంది. దృష్టి ఎక్కడుండునో ప్రాణం అక్కడ ఉండును అని చెప్పి పరమహంస యోగానంద స్వామీజీ మనకు ఒక యోగి ఆత్మకథలో స్పష్టంగా సెలవిచ్చారు. అలాగే ఈ ప్రాణశక్తిని మనం ఇప్పుడు చూడండి, మూలాధార చక్రమునందు దృష్టిని పెట్టడం వల్ల ప్రాణశక్తి అక్కడ జాగృత అవుతుంది. అనాహతం దగ్గర దృష్టి పెట్టడం వల్ల అనాహత చక్రం జాగృత అవుతుంది. అలా షట్చక్రములన్నిటినీ కూడా ప్రత్యేకించి వాటికి బీజాక్షరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క బీజాక్షరం ఉన్నది. ఆ బీజాక్షరాలన్నీ కూడా మనం సద్గురువుల ద్వారా మనం తెలుసుకొని ఈ జన్మలో యోగ ప్రక్రియ ద్వారా, యోగ సోపానాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందేటందుకు ఈ యోగం అనేటువంటిది సహకరిస్తుంది. అయితే మీరు అడగవచ్చు, మరి అందరూ యోగాభ్యాసాన్ని చేస్తారా? యోగాభ్యాసం చేయలేనటువంటి వారికి ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం కలగదా అంటే కలుగుతుంది. చూడండి, ఒక పర్వత శిఖరానికి మనం వెళ్ళాలి అంటే ఒకే దారి కాదు, నలువైపులా 4 మార్గాలు గుండా పర్వత శిఖరానికి చేరుకుండే మార్గాలు ఎలా ఉన్నాయో బాహ్యంగా, అలాగే బ్రహ్మ సాక్షాత్కారానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఒక క్రియాయోగమే కాదు, అలాంటి యోగాన్ని ఏదైనా పట్టుదలతో, శ్రద్ధతో ఆచరించి మన యొక్క యథార్థమైనటువంటి స్వరూప జ్ఞానాన్ని పొందవచ్చు. ఇక్కడ ఈ యోగం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారించేటువంటి మనస్సు మనకు ప్రారంభంలో ఉండదు. మనసులో అనేక జన్మల్లో చేసినటువంటి కర్మలన్నీ ఉండడం వల్ల మనసు అసంస్కారంగా ఉంటుంది. ఆ అసంస్కారంగా ఉన్న మనసును సంస్కరింపజేసుకోవడం కొరకే ఈ యోగాలు, యోగాభ్యాసాలు, ధ్యాన యోగము, ఇటువంటి అన్నీ కూడా వచ్చాయి. ఇవి పరంపరా సాధనలు. సాక్షాత్తు సాధనలు ఏమిటంటే, బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మ అనుభవాన్ని పొందడానికి గురుదేవులు శంకరాచార్యులు వారు సెలవిచ్చేది ఏమిటంటే, పరంపరా సాధనలు, సాక్షాత్తు సాధనలు. సాక్షాత్తు సాధనలు అనగా శ్రవణ, మనన, నిధిధ్యాసన, సాక్షాత్కారం. ఈ శ్రవణ మననాదులను చక్కగా చేసుకోమంటారు. అయితే గడిచిన కాలంలో శంకరాచార్యుల వారి కంటే కూడా పూర్వము యాజ్ఞవల్క్య మహర్షి అనేటువంటి ఒక మహాపురుషుడు ఉండేటువంటి వారు. ఆయన జనక చక్రవర్తి కొలువులో ఉండేటువంటి వారు. జనకుడికి ఎన్నో జ్ఞాన రహస్యాలను, యోగ రహస్యాలను ప్రబోధించి జనక చక్రవర్తిని రాజర్షిగా తయారు చేయగలిగారు ఎందరో మహాత్ములు వారి ఆస్థానంలో ఉండి. కాబట్టి ఆ యొక్క యాజ్ఞవల్క్య మహర్షికి 2 భార్యలైతే ఒక భార్య మైత్రేయి. యాజ్ఞవల్క్య మహర్షి సన్యాసం చేయాలన్నప్పుడు నేను కూడా సన్యసిస్తానని చెప్పి ఆ అమ్మ అడిగినప్పుడు, ఆత్మజ్ఞానానికి మొట్టమొదటి సాధనలు ఏమిటి అంటే, ఓ మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధి ధ్యాసితవ్య. ఈ ఆత్మను చక్కగా వినాలి, శ్రవణం చేయాలి, మననం చేయాలి,
నిధిధ్యాసన సాక్షాత్కారాలు కలిగి తీరుతాయి అని చెప్పి, ఆంతరంగిక సాధనలేమో శ్రవణ మననాదులు, బహిరంగ సాధనలేమో యోగా అభ్యాసాలు, పూజలు, వ్రతాలు, ఇవన్నీ కూడా మనసును సంస్కరింపజేసి మనసుకు ఏకాగ్రతను కలిగించి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకునేదానికి చక్కటి సాధనా మార్గాలు ఇవన్నీ కూడా. అందుకని యోగ మార్గం అనేటువంటిది సార్టు, దగ్గర మార్గం. అందుకని స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, పతంజలి మహర్షి వీళ్ళంతా కూడా యోగాభ్యాసం అనేటువంటిది సమాజానికి అందజేశారు. మరి గడిచిన కాలంలో యోగాభ్యాసం కాకుండా మరి కేవలము ఆత్మానాత్మ వివేకం, ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి విచారణ మార్గం చాలా దగ్గర మార్గమని రమణ మహర్షుల వారు నేనెవరు అనేటువంటి ఆత్మ విచారణ మాత్రమే సమాజానికి అందజేశారు. మరి జ్ఞానయోగ మార్గంలో నేనెవరనేటువంటి ఆత్మ విచారణ, మరి సాకారంగా మనకు ద్వైత మార్గంలో ద్వైత దర్శనమే, పతంజలి యోగ దర్శనం కూడా మరి సాకారంలోనే చేసేటువంటి ఉపాసనా మార్గం అయినప్పటికీ కూడా ఏకాగ్రతలో ఆత్మ విచారణ చేసుకొని ఆ స్వరూపాన్ని గుర్తించే సామర్థ్యం మనకు ఉండదు కనుక ఈ యోగ మార్గము ద్వారా మనసును ఏకాగ్రత పరచుకొని ఆ మనసును శుద్ధి చేసుకొని ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించేదానికి ఏ కర్మలు అయితే అడ్డు తగులుతున్నాయో ఆ కర్మలన్నీ పరిపాకం చేసుకోవడానికి ఈ యోగ మార్గాలన్నీ చక్కగా ఉపకరిస్తాయి. ఇవి చక్కగా మనకు సమన్వయపరచి బ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకునేటట్టు బ్రహ్మ విచారణకు యోగ్యముగా మనసును తయారు చేస్తాయి. కాబట్టి యోగ మార్గములలో ఇప్పుడుండే కాలంలో హఠయోగము, మరి లయయోగము, మంత్రయోగము అన్నీ కలిసి ఉండేటువంటిది క్రియాయోగం. ఈ క్రియాయోగము ప్రారంభము నుంటే తీయటి అనుభూతులు, చక్కటి అనుభవాలు కలుగుతాయి. ఎందుకని ప్రాణశక్తిని తన యొక్క మేరుదండిలో అంటే సుషుమ్నా మార్గంలో తీసుకెళ్లడం జరుగుతుంది. ఎక్కడికి? భ్రూమధ్యము దగ్గరికి. భ్రూమధ్యము దగ్గర నుండి మళ్ళా నెమ్మదిగా వెనక భాగములో ఆ యొక్క ఎన్నెముక భాగంలో అంటే సుషుమ్నాలో నెమ్మదిగా ఎలా పైకి తీసుకెళ్ళామో అలాగనే మళ్ళా నెమ్మదిగా మూలాధార చక్రం దగ్గరికి తీసుకొస్తారు. ఈ తీసుకొచ్చినప్పుడు పలుమార్లు ఎక్కడము, పలుమార్లు దిగడం వల్ల ఈ శ్వాసకు కొంచెం వ్యాయామం జరుగుతుంది. శ్వాసను పలుమార్లు కిందికి పైకి నడిపించడం వల్ల మరి మూలాధారము నుండి ఆగ్నేయ చక్రమునకు, ఆగ్నేయ చక్రము నుండి మూలాధారమునకు ఇట్లా 12 మార్లు, 24 మార్లు, 36 మార్లు, 36 క్రియలు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాణానికి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వ్యాయామం కలుగుతుంది. వ్యాయామం కలగడం వల్ల నిశ్చలమైనటువంటి స్థితి కలుగుతుంది. ఈ యొక్క శ్వాస క్రమబద్ధం అవుతుంది. ఎప్పుడైతే శ్వాస క్రమంగా నిశ్చల అవస్థ పొందుతుందో మనసు, బుద్ధి, చిత్తము అనేటివి కూడా సమానమైనటువంటి బ్యాలెన్స్, సమాన అవస్థను పొందుతాయి. చూడండి, ఒక సర్పం ఉంది చూడండి. పామును ఆడించేటువంటి వాడు ఏం చేస్తాడంటే పామును పలుమార్లు ఆడిస్తాడు తన జీవనోపాధి కొరకు. 10 మార్లు పామును ఆడించిన తర్వాత 11వ మారు పాముకు శక్తి లేక తను చేతితో పొడిచినప్పటికి కూడా పైకి లేచి చేతితో కదిలించినప్పటికి కూడా పడగ విప్పి ఆడేటువంటి శక్తిని కోల్పోయి పాములవాడు పామును కదిలిస్తూ ఉన్నప్పుడు కూడా అది పడగ విప్పి ఆడలేక నిస్సహాయ స్థితిలో పడిపోతుంది. అర్థమేమి? 10 మార్లు ఆడించాడు కనుక 11వ మారు ఆడడానికి, ఆ పడిగి విప్పి ఆడడానికి శక్తి లేదు కనుక నిశ్చలంగా పాములు బుట్టలోనే పడిపోతుంది. అలాగే ఈ శ్వాస కూడా ఒక పాము లాంటిదే. ఈ శ్వాసను పలుమార్లు యోగ ప్రక్రియ ద్వారా వ్యాయామం చేయడం వల్ల శ్వాసకు అలసట జరిగి యోగ ప్రక్రియల ద్వారా క్రమంగా సమన్వయపడుతుంది. ఎప్పుడైతే సమన్వయపడుతుందో దానికి సంబంధించినటువంటి ఈ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, మనోబుద్ధి, చిత్త, అహంకారములు అన్నీ కూడా సమానంగా యోగము యొక్క ఆ యొక్క సాధన ద్వారా యోగ సాధన ద్వారా నిశ్చలం పొంది యోగ సమాధిలో నిశ్చలంగా నిలిచిపోతాడు. ఈ యోగ సమాధిలో చక్కగా ఏకాగ్రత పొందినప్పుడు శ్వాస రహిత స్థితి కలుగుతుంది. కానీ సూక్ష్మంగా జ్ఞానం మాత్రము వీటన్నిటికీ సాక్షిగానే ఉంటుంది మన స్వరూపం. అప్పుడు ఆనందంగా ఒక తీయటి అనుభూతి, యోగా అనుభవం కలుగుతుంది. ఆ యోగా అనుభవము ఎట్లా ఉంటుందంటే ప్రశాంతమైనటువంటి ఆనందముతో ఉంటుంది. ఆపాదమస్తకమంతా కూడా తేలికగా చక్కగా విశ్రాంతిని పొందుతుంది. మన గుండె అయితేనేమి, మెదడైతేనేమి ఇవన్నీ కూడా ప్రశాంతంగా చక్కటి విశ్రాంతిని సంతరించుకుంటాయి. అప్పుడు
ఇవన్నీ మనకు అడ్డుగా ఉన్నాయి కదా, మనసు, బుద్ధి, చిత్తము, ఇవన్నీ కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇవన్నీ కూడా అటు ఇటు చాంచల్యంగా ఉండడం వల్ల మనం బ్రహ్మ విచారణ చేసేదానికి కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే యోగ ప్రక్రియ ద్వారా, యోగ అభ్యాసము ద్వారా వీటిని నియంత్రిస్తామో అప్పుడు ఇవి నిశ్చలావస్థ పొందినప్పుడు సాక్షి స్వరూపం అనేది స్పష్టంగా మనకు అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి ఇది యోగ మార్గం. ఇక జ్ఞాన మార్గం అనేది ఒకటి ఉంది చూడండి. ఈ జ్ఞానం అనేటువంటిది ఆత్మానాత్మ వివేకం. ఎందుకు చేసాం మనం యోగాభ్యాసము? ఆ ఆత్మానాత్మ వివేకం ఒకే తూరి మనకు కలుగదు గనుక, ఆ కలిగే సామర్థ్యం మనసుకు, బుద్ధికి, చిత్తానికి ఉండవు గనుక ఇవి అంతఃకరణం అనేటువంటిది అసంస్కారాలతో ఉండడం వల్ల వాటిని చేసుకోవడం కొరకే ఇవన్నీ చేశాం మనం. ఏం స్వామి, మరి అనేక మార్లు ఈ మనసును, బుద్ధిని, చిత్తాన్ని చెప్తున్నారంటే ఇక యోగ మార్గంలో ఉండేటువంటి ఇవే, వీటిని చెప్పాల్సింది. అయితే జ్ఞాన విచారణలో కాస్త విచారిద్దాం. జ్ఞాన మార్గంలో మనకు ఉండేది 2 సబ్జెక్టులు మాత్రమే చెప్తారు: ఆత్మ, అనాత్మ, జ్ఞానము, జ్ఞేయము, మరి దృక్కు, దృశ్యము, విషయి, విషయములు, ఆత్మ, అనాత్మ, ఇట్లా ఈ రెండింటిని చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు దృశ్యం ఉంది, దృశ్యాన్ని తెలుసుకునేది దృక్కు. ఒక విషయం ఉంది, విషయాన్ని తెలుసుకునేది విషయి. విషయి అంటే విషయాలను తెలుసుకునేటువంటిది. అలా జ్ఞానము, జ్ఞానము అంటే స్వరూపము, జ్ఞేయము అంటే దృశ్యమనే ఇక్కడ. కాబట్టి ఇలా ఆత్మానాత్మ వివేకముతో నీకు ఏమి కనిపించినా, ఏమి వినిపించినా, ఏమి అనిపించినా ఎవరికి తెలియబడుతున్నది? నాకే తెలియబడుతున్నది. వాటన్నిటినీ దృశ్యాన్ని తెలుసుకునేటప్పుడేమో నాకు దృక్ అని పేరు, అనాత్మను తెలుసుకునేటప్పుడేమో నాకు ఆత్మని పేరు, మరి జ్ఞేయాన్ని తెలుసుకునేటప్పుడేమో నాకు జ్ఞానమని పేరు. కాబట్టి ఇట్లా మనకు మహనీయులు ఏం చేశారంటే క్షేత్రము, క్షేత్రజ్ఞ. క్షేత్రము అంటే పొలమని, శరీరమని, పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఈ దృశ్యాన్ని అంతా కూడా, ఈ కనిపించేటువంటి ఈ చరాచరాన్ని అంతా కూడా క్షేత్రమనే చెప్పబడింది. అందుకని ఒక కండిషన్ ఇక్కడ మనం తెలుసుకోవాలి: కనేది, కనిపించేది. ఇప్పుడు శరీరము కనపడుతున్నదా, కంటున్నదా అన్న ప్రశ్న వస్తుంది. కంటున్నది అంటే చూస్తున్నదని ఒక అర్థం ఉందిలేండి, అది మనం బాగా గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఏదేదైతే మనకు తెలియబడతా ఉందో, కనపడతా ఉందో అది ఆత్మ కాదు. ఏమేమి తెలియబడుతున్నాయి మనకు? భూమి దగ్గర నుండి, వాయువు దగ్గర నుండి, మరి అగ్ని దగ్గర నుండి ఆకాశం వరకు అన్నీ తెలియబడుతున్నాయి. తెలియబడేదేమీ ఆత్మ కాదని కండిషన్, తెలియబడేదేమీ ఆత్మ కాదని సిద్ధాంతం. మరి వాటిని తెలుసుకుంటూ ఉంది చూడండి, జ్ఞాన రూపంలో, దృక్కు రూపంలో, అది మన యొక్క స్వరూపం. తెలియబడేదేమో దృశ్యమని, దాన్ని తెలుసుకుంటున్నదేమో దృక్కని. ఏమేమైతే తెలియబడుతున్నాయో అవన్నీ దృశ్యాలని, వాటిని తెలుసుకుంటూ ఉన్నదేమో దృక్కు స్వరూపము. ఆ దృక్కే నా స్వరూపము, నా స్వరూపమే చైతన్యము, ఆ చైతన్యమే ప్రజ్ఞానం, బ్రహ్మ. కాబట్టి ఇక బాహ్యంగా మనకు ఇక అన్నీ తెలుసుకుంటున్నాం. పంచభూతాత్మకమైనటువంటి సృష్టిని తెలుసుకుంటున్నాము. బయట ఏమేమైతే కనపడుతున్నాయో, వినపడుతున్నాయో, అనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నామంటే మనకన్నా అన్యము కాబట్టి వాటిని తెలుసుకునేటువంటి సాక్షి స్వరూపం, జ్ఞానస్వరూపం అని పేరు వాటికి. అలాగే బయట అన్నీ తెలుసుకున్నాం కదా, లోపల ఈ శరీరంలో లోపల జరుగుతుండేటువంటి ఏమేమి తెలుస్తున్నాయి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలుస్తున్నాయి. ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు తెలుస్తున్నాయి అంటే ఎవరికి తెలియాలన్న ప్రశ్న వస్తుంది అక్కడ. నాకే అంటే జ్ఞానానికే తెలియబడుతున్నాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు తెలియబడుతున్నాయి. లోపల ఇంకా కదులుతున్నాయి అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసలు చలిస్తున్నాయి. చలించేటువంటి చలనానికి సాక్షిగా ఉండేదే మన స్వరూపం. అలాగే ప్రాణ ప్రవాహం అంటే లోపల ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కదలాడుతూ తెలియబడుతూ ఉన్నది, నాకు తెలియబడుతూ ఉన్నది అన్నమాట. అలాగే లోపల ఆలోచన పరంపర అంతా కూడా, ఆలోచన పరంపర, ఈ భావజాలం అంతా కూడా నాకు తెలియబడుతున్నది. నాకు తెలియబడింది అంటే తెలియబడేది అనాత్మని, తెలుసుకునేది ఆత్మని మనం గుర్తుంచుకోవాలి. ఇంతవరకేమో మనం యోగ మార్గాల ద్వారా నిశ్చలంగా ఉండి అక్కడ ఆ ఇంద్రియాలన్నీ చక్కగా నిశ్చలమైన తర్వాత, ఏకాగ్రతను పొందిన తర్వాత ఆ ఏకాగ్రతకు కూడా సాక్షిగా ఉన్నాం మనం. గుర్తుపెట్టుకోవాలి, మనం యోగాభ్యాసం ద్వారా మనము
నిశ్చలంగా ఉన్నటువంటి ఆ ఏకాగ్రతకు కూడా సాక్షిగా ఉన్నాం కనుక, కాబట్టి ఇక్కడ ఆత్మానాత్మ వివేకములో కూడా మనము విచారణ చేసుకుంటూ మనకు ఏమేమి తెలియబడుతున్నాయో, ఏమేమి లోపల అనిపిస్తున్నాయో వాటన్నిటికి కూడా మనం సాక్షిగా ఉంటున్నాం. ఇట్లా యోగ మార్గంలో వచ్చినప్పటికీ, ఇట్లా ఆత్మానాత్మ వివేకం ఆత్మ విచారణలో వచ్చినప్పటికీ మాత్రం ఆ స్వరూపమైనటువంటి ఆత్మ చైతన్య స్ఫూర్తి అని, సత్తా స్ఫూర్తి అని, అది దృక్కని, అదే మన స్వరూపమని మనకు జ్ఞాన విచారణలో తెలియబడుతుంది. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనం ఇవన్నీ కూడా తొందరపడి ఎవరినంటే వాళ్ళను మనం దగ్గరకు వెళ్ళి మనం ఏదో చేయాలనే ఆతృతతో ఉన్నాం. కాబట్టి తొందరొద్దు, మనకు ప్రశాంత హృదయముతో, పవిత్ర భావనతో, పవిత్రమైన ఆశయాలతో నేను ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలా అనేటువంటి తీవ్రమైనటువంటి పట్టుదల, తీవ్రమైన వైరాగ్యం ఒకటే ఉంటే చాలు. మనలో ఉన్న అంతర్యామి స్వరూపమైన పరమాత్మయే మన యొక్క స్వరూపాన్ని గుర్తించేటట్లు చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఈ శ్రద్ధ ఉంటుందో, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, కాబట్టి శ్రద్ధ వలన మనకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం ఏదో కాదు, నేనే పరమాత్మ స్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానం మనకు కలిగి తీరుతుంది. కాబట్టి మనమంతా కూడా యోగం చేసుకున్నా, ఆత్మవిచారణ చేసుకున్నా, మంత్రజపం చేసుకున్నా, పూజలు చేసుకున్నా, వ్రత అనుష్ఠానాలు చేసుకున్నా, ఏమి చేసుకున్నప్పటికీ కూడా యోగము ప్లస్ జ్ఞానము, యోగ జ్ఞానములు రెండూ కూడా మన యొక్క స్వరూపాన్ని చేసేటందుకే ఇవన్నీ ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. కాబట్టి యోగము ద్వారా తొందరగా ఆత్మ సాక్షాత్కారాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోగలం. కాబట్టి యోగాభ్యాసాలు చేయాలనుకునేటువంటి వాళ్ళు తొందరపడకుండా మంచి సిద్ధహస్తులైనటువంటి క్రియలో ఉన్నత దశ చేరుకున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి, మరి రాంచీలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, హైదరాబాదులో మరి అన్ని చోట్ల క్రియాయోగ సెంటర్లు ఉన్నాయి. ఆ క్రియాయోగ సెంటర్లో ప్రతి నెలలోనూ, ప్రతి సంవత్సరంలోనూ క్రియాయోగాన్ని ఉచితంగా ఇచ్చేటువంటి యోగ గురువులు వస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా మనం తెలుసుకొని అక్కడికి వెళ్ళి క్రియాయోగాన్ని మీరు భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే ఆ కుండలిని యోగం కూడా క్రియాయోగం అనే చెప్పబడును. కుండలిని యోగం అనేది కూడా వేరే కాదు, క్రియాయోగాన్నే కుండలిని యోగం అని కూడా అంటారు, హఠయోగం అని కూడా అంటారు. దీన్నే మంత్రయోగం అని కూడా, లయయోగం అని కూడా పిలుస్తారు. ఇవన్నీ మిళితమై ఉన్నదే క్రియాయోగం. ఆ క్రియాయోగాన్ని మనము ఆ గురువుల ద్వారానే మనం పొంది జన్మను సాఫల్యం చేసుకోవలసినదిగా నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియాత్మ బంధువులారా, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పుకున్నాము. మీరు శ్రమ అనుకోకుండా, ఎక్కువ చెప్పాను అనుకోకుండా, భక్తి శ్రద్ధలతో మీరు ఇవేవీ లేవనుకుందాం. మనం ఈ క్రియాయోగము నేర్చుకోలేకపోయినాము, మంత్రయోగం తెలియలేదు, మరి మేము తరించేదానికి ఇంకేం మార్గాలు లేవా అంటే ఉన్నాయి. ప్రశాంత హృదయముతో, పవిత్ర భావనతో, పవిత్రమైన ఆశయాలతో ఈ జన్మలోనే నేను ఆత్మసాక్షాత్కారాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని చెప్పి మీరు ఉదయము సాయంత్రము, ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట సోహం అనేటువంటి మంత్రజపం చేసుకుంటే కూడా మన జన్మ సాఫల్యం అయిపోతుంది. కేవలము ఆ సోహం అనేటువంటి మంత్రాన్ని కూడా మేము చేయలేము, ఎక్కువ చేసినప్పుడు మాకు తలనొప్పి వస్తూ ఉంది, మనసు కొంచెం కష్టంగా ఉంది, ఒక 150 కంటే కూడా ఎక్కువ చేయలేమని మన ఆత్మీయులు అడుగుతున్నారు. చేయలేకున్నాం స్వామి, ఈ చేసేటప్పుడు తలనొప్పి కూడా వస్తూ ఉన్నదని కొంతమంది చెప్తున్నారు. అయితే తలనొప్పి ఎప్పుడు వస్తుందంటే, మనము ఎట్లంటే అట్ట ఎడాపెడగా శ్వాసను పీల్చినప్పుడు తలనొప్పి వస్తుంది. శ్వాసతో పాటు మనసును కలిపి సునాయాసముగా హాయిగా పైకి వెళ్ళి, అంటే భ్రూమధ్యం వరకు, హాయిగా కిందికి మూలాధారం వరకు నెమ్మదిగా శ్వాసలు కేవలము జరుగుతున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనసును ఏకాగ్రత పరిస్తే కూడా అది యోగమే అవుతుంది. ఆ యోగము ద్వారా కూడా మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మేల్కొని మరి మన కూటస్థమైనటువంటి ఆ ఆగ్నేయ చక్రానికి ఎగబాకుతుంది. ఎగబాకినప్పుడు ఆటోమేటిక్గా మనకు లోపల ఉన్న ప్రాణశక్తి ఎప్పుడైతే మూలాధారం నుండి చక్కగా ఎన్నెముక ద్వారా ఆ సుషుమ్నాలో అక్కడికి వస్తుందో ఒక తీయటి అనుభూతి కలుగుతుంది. అక్కడ నెమ్మదిగా కదలికలు ఏర్పడతాయి, శరీరం తేలికవుతుంది, కంఠస్వరం మారుతుంది, ముఖ వర్చస్సు మారుతుంది, చక్కగా దైవ భావన మనకు కలుగుతుంది. కాబట్టి యోగ మార్గములో ఇన్ని అనుభవాలు ఉన్నాయి, మనం ఈనాడు చెప్పింది కాదు. ప్రియాత్మ బంధువులారా,
మీరు పవిత్రమైన భావనతో భగవంతుని హృదయపూర్వకముగా ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకొని మీరు యోగం కానివ్వండి, ధ్యానం కానివ్వండి, మంత్రజపం కానివ్వండి, మీరుండే ఇంట్లోనే పవిత్రంగా ఒక రూమును ఏర్పాటు చేసుకొని ఆ రూములో కమ్మళి కానీ లేదా దర్భాసనం కానీ తయారు చేసుకొని 4 గంటలకు లేచి మీ కాలకృత్యములు తీర్చుకొని పవిత్రముగా స్నానము చేసుకొని హాయిగా కూర్చొని ఆ పటము దగ్గర కానివ్వండి లేదా చిన్నవి ఏమన్నా చిన్న విగ్రహమూర్తులు పెట్టుకొని ఉండొచ్చు, అవి కానివ్వండి, హాయిగా ధ్యానం చేసుకోండి. మీకు ఆ ధ్యానమే జ్ఞానముగా పరిణతి చెంది జ్ఞానమే మీకు చివరికి ఆత్మానాత్మ అనుభవాన్ని కలిగిస్తుంది. ప్రియాత్మ బంధువులారా, హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మేము పెట్టే మరిన్ని వీడియోస్ ముందుగా మీరు చూడాలనుకుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.